పవిత్రమైన వారు, పరిశుద్ధంగా జీవించేవారు, పాపాన్ని అసహించుకునేవారు, పాపానికి దూరంగా బ్రతికేవారు, పాపాన్ని అంటించుకోకుండా పాపంలో పాలిభాగస్తులై ఉండకుండా వారు పరిశుద్ధంగా ప్రత్యేకంగా జీవించేవారు. మనం కూడా లోకంలో లోకాశలతో ఉన్నప్పుడు పరిశుద్ధుడైన యేసు ప్రభువారు, లోకరక్షకుడైన యేసు ప్రభువారు కన్నికైన మరీ గర్భాన్ని జన్మించి మన పాప భారము నుంచి మనల్ని విడిపించాడు గనక మనము కూడా ఈ పాపలోహంలో ప్రత్యేకమైన వారిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ప్రత్యేకమైన వారిగా ఉండాలి. ఇప్పుడు చూస్తున్న దినాల్లో ఎలా ఉన్నారనంటే, మేము క్రైస్తవులమే అని అంటున్నారు కానీ వారు ప్రత్యేకంగా ఉండట్లా. మేము దేవుని ఎరిగిన వారమే, మేము దేవుని బిడ్డలమే, మేము ఆదివారం సంఘానికి వెళ్తున్నాం అని అంటున్నారు కానీ చేతిలో పరిశుద్ధ బైబిల్ని పట్టుకుంటున్నారు కానీ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కానీ వారు ప్రత్యేకమైన వారిగా ఉండట్లేదు. వారికి నచ్చినట్టు వారు జీవిస్తున్నారు. వారికి నచ్చినట్టు వారు జీవిస్తూ కూడా దేవుని యొక్క వాక్యానికి ముడిపెడుతున్నారు. దేవుని యొక్క వాక్యము ఈ విధంగానే చెబుతుందని దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. కన్నిక అంటే పరిశుద్ధంగా జీవించేవారు, పవిత్రంగా ఉండేవారు. లోకంలో నుంచి మనం వేరు చేయబడ్డాం, పాపం నుంచి మనం వేరు చేయబడ్డాం. మనం పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధతే దేవునికి అనుకూలమైనది. పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యము. పరిశుద్ధత లేకుండా దేవుని చూడటం కూడా అసాధ్యమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. 5 బుద్ధి గలవారు. ముందుగానే ఇంట్రడక్షన్ లోనే యేసుప్రభు వారు చెబుతున్నారు, 10 మంది కన్నికలు బయలుదేరారు. అందుకే పేరుకే క్రైస్తవులాగా మనం జీవించే వారిగా ఉండకూడదు. మనం లోకం నుంచి వేరు చేయబడ్డాం. మనం ప్రత్యేకంగా జీవించాలి. శ్రమ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, పోరాటాలైనా సరే మనం ప్రత్యేకంగా జీవించాలి. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రత్యేకంగా జీవించారు. మనం ప్రత్యేకించబడిన వారమని మనం ఎప్పుడైతే గుర్తెరుగుతామో, ఎప్పుడైతే మనం ప్రత్యేకించబడమని దేవుని యొక్క వాక్యము మనకు రూఢిగా చెబుతుందో మనం కూడా ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకంగా జీవిస్తేనే మనల్ని చూసి అనేకులు తెలుసుకుంటారు. వీరు దేవుని బిడ్డలని మనల్ని చూసి అనేకులు తెలుసుకుంటారు. మనం కూడా లోకంలో కలిసిపోయి జీవిస్తే ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలా మంది. మీరు కూడా చూసుంటారు. గత వారంలో వాట్సాప్లో వాటిలో హల్చల్ అయింది. ఏంటనంటే ఎవరిష్టం వాళ్ళదంటారు. నా ఇష్టం నాది, నా ఇష్టం నాది అని అంటున్నారు. దేవుని యొక్క వాక్యం ఆ విధంగా చెప్పట్లేదు. ఇక్కడ చెబుతూ 10 మంది బయలుదేరారు. 10 మందిలో 5 ఎవరంట? బుద్ధి లేని వారంట, బుద్ధిహీనత కలిగిన వారు.